గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే అంశాలపై ఫోకస్ పెడుతున్న బీఆర్ఎస్ 22A సమస్యను ప్రధాన అస్త్రంగా మలుచుకుంటోంది. 22A కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు మల్కాజ్గిరిలో పర్యటించి 22A బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు. అనంతరం తెలంగాణ భవన్లోని 22A బాధితులతో హరీష్ రావు సమావేశమయ్యారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఈ అంశాన్ని గ్రేటర్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించారని బీఆర్ఎస్ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో తమ పట్టును కోల్పోకుండా కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు 22A అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే దిశగా గులాబీ పార్టీ అడుగులు వేస్తోంది. మరి బీఆర్ఎస్ వ్యూహం గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, ముఖ్యంగా కాంగ్రెస్ పైనే బీఆర్ఎస్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, డీటెయిల్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టుంది, అది అందరికీ తెలిసిన విషయమే. 2014 నుంచి 2023 జనరల్ ఎలక్షన్లో చూస్తే అత్యధిక స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఇక పట్టు కోల్పోకుండా ఉండేందుకు, ఎందుకంటే 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో పట్టు కోల్పోకూడదని ఒక దృఢ సంకల్పంతో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలపైన ప్రత్యేక దృష్టి బీఆర్ఎస్ పార్టీ సారిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు 22A రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత సో చాలామంది బాధితులు 22A పరిధిలోకి వచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్య అతిథిగా హరీష్ రావును పిలుస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున 22A బాధితులు సమావేశమైనప్పుడు ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో 22A బాధితులు పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. సో అయితే 22A బాధితులు ఎక్కువ సంఖ్యలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండడంతో ఇదే అంశాన్ని ప్రత్యేకమైనటువంటి ఇదే అంశంపైన ప్రత్యేక దృష్టి బీఆర్ఎస్ పెట్టాలని ఆలోచన చేస్తుంది. ఎందుకంటే రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలంటే ఈ అంశంపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి పార్టీ ఇంటర్నల్గా సమావేశమైనట్టుగా కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుకోల్పోకుండా ఉండేందుకు, ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి ఈసారి. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరైతే అత్యధిక స్థానాలు గెలుస్తారో రానున్నటువంటి జనరల్ ఎలక్షన్లో ఆ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యాక్చువల్గా అది అలానే ఉంటుంది, పొలిటికల్ మూడు అంటే ఎలక్షన్ మూడు అలానే ఉంటుందనేది కూడా పెద్ద చర్చ. కాబట్టి సో ఇక 22A బాధితులు ఎక్కువ మంది ఇటు రంగారెడ్డి జిల్లాలతో పాటుగా హైదరాబాద్ పరిధిలో ఎక్కువ మంది ఉన్నారు. సో వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. 22Aని పూర్తిగా రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరపున ఉండేందుకు కూడా ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తూ ఉంది. కాబట్టి సో ఒక ఆ అంశం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. గతంలో కొన్ని సమస్యలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే మనం ఇక్కడ కంచె గచ్చిబౌలి భూముల విషయం ఏదైతే ఉందో అప్పుడు కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంచె గచ్చిబౌలి భూములు అక్కడ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లకుండా అవి యూనివర్సిటీ పరిధిలోనే ఉండేలా కూడా కృషి చేసింది. సో దాంతోపాటు ఇక ఎల్టీపీ పాలసీ వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములన్నీ కూడా పప్పు బెల్లాల్లా కొందరికి కట్టబెట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. వాటిని కాపాడుకోవాల్సిందని చెప్పేసి కూడా అప్పుడు ఎల్టీపీ పాలసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. కాబట్టి సో ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజా వ్యతిరేక
నిర్ణయాలుగా. సో అందువల్ల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాటం చేస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజారిపోకుండా, ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్కి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టుంది కాబట్టి. రంగారెడ్డి జిల్లాలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో చూస్తే అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హైదరాబాద్లో కూడా పట్టుంది. అంటే కొన్ని స్థానాలు ఎంఎంకి ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది. సో అది పక్కకు పెడితే మిగిలిన సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. సో అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్నటువంటి ఎన్నికల్లో చూస్తే చేజారిపోకుండా ఉండాలంటే కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్, అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగా ఉంటున్నాయని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. సో వారి పక్షాన ఉంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరోసారి బీఆర్ఎస్ వైపు ఉంటారు. ఈ బీఆర్ఎస్ పార్టీకి కూడా గట్టి పట్టు ఉంటుంది. రానున్న జనరల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తుంది. కాబట్టి హెల్త్ పాలసీ అంశం అయితేంది, అదేవిధంగా కంచెగచ్చబోలి భూముల అంశానికి సంబంధించి అంశం ఏంటండి, అదేవిధంగా సివరేజ్ ప్లాంట్స్, ముఖ్యంగా మూసీ సుందరీకరణ పేరుతో లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనేటువంటి అంశంకి సంబంధించి పోరాటం అయితేంది, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల అంశానికి సంబంధించి అయితేంది, ఇప్పుడు 22A అంశానికి సంబంధించి అవుతుంది. సో ఇట్లా ఈ అంశాలన్నింటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ పక్షా నుండి పోరాటం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడినట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సైదులు.